దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన దబ్బర పెట్టాలి. అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానికి కావాల్సిన దినుసులు వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా కలపాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఆనియన్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలపాలి. మేము బగారా రైస్ కోసం ముందుగా బియ్యం కడిగి పెట్టుకుంటాం. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మేము ముందుగా వాటర్ తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంత ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనిద్దాం. వాటర్ బాయిల్ అయ్యేంత వరకు చూసారా ఫ్రెండ్స్, వాటర్ బాయిల్ అయ్యాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి.